మీరు కూడా రోజంతా ఏం చేయకుండా అలానే ఖాళీగా కూర్చుంటున్నారా? అంటే అది అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మీరు చాలా ఇంటెలిజెంట్, జీనియస్, తోప్ అంతే. మీరు ఎందుకో చెప్తా, కేర్ఫుల్ గా వినండి. చాలా మంది సైంటిస్టులు ఇలా ఖాళీగా ఉండే వాళ్ళ మీద రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇలా ఖాళీగా కూర్చోవడం వల్ల మీ ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రొడక్టివిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇదేదో బాగున్నట్టుంది కదా. నేనైతే రోజంతా అలానే కూర్చుంటా ఖాళీగా, ఏ పని చేయకుండా. ఖాళీగా ఉండడం అంటే ఏ పని చేయకుండా పూర్తిగా ఖాళీగా ఉండడం. మొబైల్ లేదు, టీవీ లేదు, ఏ పని చేయకూడదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాగా పనిచేసిద్ది. మీరు ఎప్పుడైతే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటారో అప్పుడు మీ బ్రెయిన్ రీసెట్ అవుతుంది. మీకు వచ్చే పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని కూడా పోతాయి. నాకు తెలుసులే, మీరు ఖాళీగా కూర్చుంటే ఏం ఆలోచిస్తారో అలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ కూడా పోతాయి. మీరు రోజంతా రీల్స్ చూసి 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 పెట్టుకుంటారు కదా చెత్త అంతా, అది కూడా పోతుంది. అంతేకాకుండా మీ బ్రెయిన్ డిటాక్స్ అవుతుంది. దీని వల్ల ఫోకస్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రొడక్టివిటీ అన్ని పెరుగుతాయి. మీ బ్రెయిన్ ఫుల్ రిఫ్రెష్ అవుతుంది. మెంటల్ ఎనర్జీ 100% రెడీ అవుతుంది కొత్త పని స్టార్ట్ చేయడానికి. అంటే ఇది ఒక విధంగా మెడిటేషన్ లాంటిది. సో ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా ఏంట్రా ఏ పని చేయట్లేదు ఖాళీగా ఉంటాను ఏంట్రా అని అడిగితే మీరు ఒకటే చెప్పండి, నేను నా బ్రెయిన్ కి పని చెప్పా, నా బ్రెయిన్ కి పవర్ ఇస్తున్నా. ఇది ఒకటే చెప్పండి. అలా ఖాళీగా కూర్చోకుండా వచ్చి ఏదో ఒక పని చేయొచ్చుగా. అమ్మా ఉండు, చేస్తా గానీ ఉండు. అమ్మ చెప్పిందంటే పని చేయాల, సరేనా? మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.